సఫలపరచునుగాక. కృపయు కనికరమును సమాధానమును దేవుడు మీకు విస్తరింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ చదవబడిన భాగముల నుంచి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. గత కొన్ని రోజుల నుంచి ఈ వాక్యమునే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన మనం చెప్పుకున్నాము, మరి దేవుని వాక్యాన్ని మనం గౌరవించాలని, దైవజనులను తక్కువగా చూడకూడదని నిన్నటి దినాన ఈ భాగంలో నుంచి మనం చెప్పుకున్నాం. దేవుని బిడ్డలారా, ఆమోసు పరిచర్య చేస్తున్న సమయంలో మరి ఆమోసు ద్వారా దేవుడు తన వాక్కులను ప్రకటన చేస్తున్నప్పుడు మరి ఆ వాక్యాన్ని గౌరవించకుండా బేతేలులో ఒక దైవజనుడుగా యాజకుడిగా పనిచేయుచున్న అమధ్య మరి ఆ యొక్క దేవుని వాక్యాన్ని అడ్డుకోవటము, ప్రవచించొద్దని చెప్పటము మనం చూస్తూ ఉన్నాం. అంటే బేతేలులో ఒక యాజకుడిగా ఉన్నాడు, కానీ దేవుని వాక్యం అంటే అతనికి గౌరవం లేదు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాలి, ప్రభుని వెంబడిస్తున్న మన జీవితాలలో దేవుని వాక్యానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, దేవుని వాక్యము మనల్ని నడిపిస్తుంది, దేవుని వాక్యము మనల్ని బలపరుస్తుంది, దేవుని వాక్యము మనల్ని ధైర్యపరుస్తుంది, దేవుని వాక్యము మనల్ని ఆశీర్వదిస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అమూల్యమైనది దేవుని వాక్యము, శ్రేష్టమైనది దేవుని వాక్యము. వాక్యము ఆకాశము భూమి గతించిపోతాయి, కానీ దేవుని మాటలు, దేవుని వాక్యము నిరంతరము కూడా నిలిచి ఉంటుంది అని బైబిల్ చెబుతా ఉంది. గొప్పది దేవుని వాక్యం. అలాంటి వాక్యాన్ని గౌరవించకుండా అలాంటి వాక్యాన్ని అడ్డుకున్నాడు. అలాంటి వాక్యాన్ని చెప్పొద్దు అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం అంటే మన జీవితంలో ఎలా ఉన్నాం మనం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. బైబిల్ గ్రంథములో దేవుని వాక్యమును గౌరవించి వారి జీవితాల్లో ఆ వాక్యము ద్వారా మేలు పొందుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారండి. మనం ఈ ఉదయకాల సమయంలో గమనించినట్లయితే నోవా ఆదికాండములో 6వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అక్కడ నోవాహు గురించి రాయబడతా ఉంది. దేవుడు లోకాన్ని చూసినప్పుడు ఆ లోకమంతా కూడా చెడిపోయి తమ మార్గాలు విడిచిపెట్టి ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు. దేవుని వైపు తిరిగేవాడు, దేవుని వెతికేవాడు, దేవుని మాట వినేవాడు ఎవడో కూడా లేడండి. అలాంటి సమయంలో దేవుని కృపను నోవాహు పొందుకున్నాడు. నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినట్లయితే, నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. దేవుడు ఒక మాట చెప్పాడు నోవాహుతో. నోవాహుని పిలిచి, నోవాహు, నేను జలప్రళయము ద్వారా ఈ సమస్త మానవాళిని కూడా నేను నిర్మూలన చేయబోతున్నాను, కనుక నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక ఓడను సిద్ధపరచుకో అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినప్పుడు దేవుని వాక్యాన్ని గౌరవించాడు, దేవుని మాటకు విధేయుడయ్యాడు. నోవాహు అట్లు చేసెను, దేవుడైన యెహోవా తనకు ఆజ్ఞాపించిన యావత్తు చేసెను, ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. దేవుని బిడ్డలారా, దేవుని మాట అంటే, దేవుని వాక్యం అంటే నోవాహుకి ఎంతో గౌరవము. దేవుని వాక్యాన్ని తిరస్కరించలా, దేవుని వాక్యాన్ని నిరాకరించలా, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేయలా. ఒక పని చేయమని దేవుడు చెబితే వెంటనే తాను తన కుటుంబము లోబడి, దేవునికి లోబడి దేవుడు చెయ్యమన్న పని సంపూర్తిగా చేశారు. దేవుడంటే, దేవుని వాక్యం అంటే గౌరవం ఉన్న వాళ్ళు దేవుని చెప్పినది చేస్తారు,
చేయమన్న పని చేస్తారండి. అది కష్టంగా భావించరు, బాధగా భావించరు. ఈ ఉదయకాల సమయంలో వాక్యమిచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు దేవుని వాక్యాన్ని గౌరవించేవాడు కాబట్టి నోవాహు దేవుడు చెయ్యమన్న పని యావత్తూ చేసెను. దేవుని వాక్యం అంటే, దేవుని మాటలంటే నోవాహు గౌరవము. ఈరోజు మన పరిస్థితి ఏంది? దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, ఎన్నో మాటలు దైవజనుల ద్వారా వింటున్నాము, కానీ దేవుని వాక్యాన్ని గౌరవిస్తున్నామా? దేవుడు ఏం చేయమన్నాడో అది చేస్తున్నామా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుడు చెప్పింది చేయమంది చేశాడు కాబట్టి, దేవుని వాక్యాన్ని గౌరవించాడు కాబట్టి, లోకమంతా కూడా తుడిచిపెట్టకపోయినా కానీ నిలిచి ఉన్న కుటుంబం ఏదైనా ఉందంటే అది నోవాహు కుటుంబం అనే విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాము. దేవుని వాక్య ప్రకారం నడుచుకునేవాడు నిరంతరము జీవిస్తాడని బైబిల్ చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, నోవాహు కుటుంబము దేవుని వాక్యాన్ని గౌరవించి దేవుని వాక్య ప్రకారము నడుచుకున్నారు కనుక దేవుడు వారిని రక్షించినట్లు మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మరొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ దేవదూత మరియతో మాట్లాడుతూ ఉంది. మరియతో మాట్లాడుతున్నప్పుడు మరియ అంటుంది, ప్రభు దాసురాలను ఆయన మాట చొప్పున నాకు జరుగునుగాక అంటుందండి. మరియతో దేవుడు ఒక వర్తమానం పంపించాడండి. చూడండి, అంతటా దేవుని బిడ్డలారా, లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదివిన, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. దేవుని బిడ్డలారా, గమనించండి. ఉదయకాల సమయంలో దేవుడు గాబ్రియేలు దూత ద్వారా ఒక వర్తమానం పంపించి మరియ దగ్గరకు పంపించినప్పుడు దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని ప్రణాళిక ఏంటో, దేవుని మాట ఏంటో మరి చెప్పినప్పుడు దేవుని వాక్యాన్ని నిరాకరించలేదండి. ఏం చెప్పాడు? దయాప్రాప్తురాలా, నీకు శుభం కలుగుతుంది, నువ్వు ఒక కుమారుని కంటావు, నువ్వు గర్భం ధరించి నువ్వు ఒక కుమారుని కంటావు, ఆ కుమారుడు ఈ లోకానికి రక్షకుడుగా ఉంటాడు అని చెప్పినప్పుడు, అయ్యో నాకు వివాహమైందండి, వివాహము సిద్ధపరచబడిందండి, నేను ప్రదానం చేయబడ్డాను, ఇది చేయటం నా వల్ల కాదు, ఇలా నేను చేయను అని చెప్పలేదండి మరియా. ప్రభు దాసురాలను, ఐఎమ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, నేను దేవుని యొక్క దాసురాలను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా వీఆర్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దాసులము మనము. కనుక గమనించాలి, దేవుని వాక్యము మన దగ్గరకు వచ్చినప్పుడు అది కష్టమైన, నష్టమైన, బాధ అయినా, శ్రమైనా, వేదనైనా, అవమానమైన, నిందైనా, నిజంగా మరియ చేసే పని సమాజంలో నిందించే పనే. నిందలు ఎదుర్కోవాలి, అవమానాలు ఎదుర్కోవాలి. దేవుని ప్రజలారా, అలాంటి పనైనా కానీ, కష్టమైన పనైనా కానీ దేవుని వాక్యాన్ని గౌరవించే వ్యక్తి కనుక మరి అంటుంది, ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, నేటి కాలంలో ఎప్పుడైతే మరియా తన ముందు ఎన్నో సవాళ్ళు ఉన్నాయి, ఎన్నో కష్టమైన పరిస్థితులే, అయినా కానీ దేవుని వాక్యాన్ని గౌరవించే వ్యక్తిగా ఉంది కనుక నేటి కాలము వరకు కూడా మరియను గౌరవించి గణపరిచే వ్యక్తులు నేటికి ఉన్నారండి. నేటి కాలంలో కూడా నేటికి కూడా మరియ గణపరచబడతా ఉంది, గౌరవించబడతా ఉంది. దేవుని వాక్యాన్ని గౌరవించే వ్యక్తి కనుక తన జీవితంలో ఆమె చేసి దేవుని వాక్యాన్ని గౌరవించింది కనుక నేటి కాలం వరకు కూడా మరియ గౌరవించబడతా ఉంది. ఆమెను ఒక పవిత్రమైన తల్లిగా భావిస్తూ ఉన్నారు. గొప్పగా కొంతమంది ఆరాధన చేసే వ్యక్తులుగా కూడా ఉన్నారు.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పూజించే వ్యక్తులుగా కూడా ఉన్నారండి. కారణం ఏంటి? దేవుని వాక్యాన్ని గౌరవించే వ్యక్తి మరియా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభుని వెంబడిస్తున్న మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని, దైవజనులు దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని గౌరవిస్తున్నావా లేదా అగౌరవపరుస్తున్నావా? నిరాకరిస్తున్నావా? అమధ్యలాగా వాక్యాన్ని నిర్లక్ష్యపరుస్తూ, అమధ్యలాగా వాక్యం చెప్పొద్దని త్రోసివేస్తున్నావేమో, అడ్డుపడుతున్నావేమో. వాక్యం అంటే గౌరవం లేదేమో. దేవుని వాక్యము వింటున్నప్పుడు భయముతో వణకాలండి. ఆయన మాట విని గడగడ వణుకుడి అని కీర్తనకాడని దావీదు చెబుతా ఉన్నాడు. దేవుని వాక్యం అంటే గౌరవం ఉందా? నిర్లక్ష్యం ఉందా? అలక్ష్యం ఉందా? అడ్డుకునే విధానం ఉందా? ఒకసారి పరిశీలన చేయాలి, మనం పరీక్షించుకోవాలి. అనేకమైన విషయాలు ఉన్నాయి. చివరిగా గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ కొర్నేలి అనే ఒక వ్యక్తి గురించి రాయబడింది. ఆయన ఎవరంటే శతాధిపతి. ఇటాలియన్ పట్టణమందు శతాధిపతి అనే కొర్నేలు సమాజ మందిరపు పట్టణంలో శతాధిపతి అనే కొర్నేలు ఉన్నాడండి. కొర్నేలు భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, బహుదాన ధర్మాలు చేసే గుణం కలిగిన వ్యక్తి. ఒకరోజు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభుదూత ప్రత్యక్షమై కొర్నేలుతో మాట్లాడింది. కొర్నేలు, నువ్వు పలానా విప్పే ప్రాంతానికి పంపించి సీమోను ఇంట, చర్మకారుడైన సీమోను ఇంట మరి పేతురు ఉన్నాడు, సీమోను ఉన్నాడు, నువ్వు పిలిపించుకో, ఆయన నీకు దేవుని మాటలు తెలియపరుస్తాడు అని దర్శనమందు దేవదూత చెప్పిందండి. అది విన్న కొర్నేలు వెంటనే ఏం చేస్తున్నాడంటే తన పనిలో తన దగ్గర ఉన్న నమ్మకస్తుల్లో ఒక ఇద్దరిని పోయి పిలిచి పలానా చోటకి వెళ్ళి, పలానా ఇంటికి వెళ్ళి, పలానా ఇంట్లో పలానా వ్యక్తి ఉంటాడు, ఆయన్ని పిలుచుకొని రండి అని చెప్పగానే ఈ మనుషులు బయలుదేరి వెళ్ళారు. పేతుని దర్శించారు, పేతుని పిలుచుకొని వస్తున్నారు. పేతురు ఇంటికి వచ్చే సమయంలో కొర్నేలు ఇండ్లు మనం గమనించినట్లయితే చూడండి దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 33, వెంటనే నిన్ను పిలిచి తిని నీవు వచ్చితివి మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ మరి వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడుకొని ఉన్నామని చెప్పెను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనెను. దేవుని బిడ్డలారా గమనించండి, పేతురు వస్తున్నాడనే విషయము కొర్నేలు తెలుసుకొని తన కుటుంబీకులందరినీ కూడా దేవుని సన్నిధిలో కూడగట్టాడు. ఎందుకు? పేతురేదో బహుమానాలు తీసుకొని రావట్లా, పేతురేదో మరి ఏదో వాళ్ళకి తీసుకొని రావట్లేదు, కానీ ఒక దైవజనుడు ఇంటికి వస్తున్నాడు. ఆ దైవజనుడు ఈరోజు మాకు దేవుని వాక్యాన్ని ప్రకటన చేయబోతున్నాడని దేవుని సేవకులంటే గౌరవము, దైవజనుడు చెప్పే దేవుని మాటలంటే కొర్నేలికి ఎంతో గౌరవం కనుక ఆ కుటుంబాన్ని అంతటిని కూడా కూడగట్టాడండి. పేతురు వస్తున్నాడు, పేతురు దేవుని మాటలు చెబుతాడు, వాక్యాన్ని చెబుతాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, సేవకుడు వస్తున్నాడు, ప్రార్థన ఉంది అని చెప్పినా కానీ కనీసం ఇంటి వాళ్ళు కూడా సిద్ధపడి ఉండే పరిస్థితులు లేవు. ఎలా ఉంది మన పరిస్థితి? ఒకసారి పరిశీలన చేయండి. ఈరోజు గృహ కొడుకులను పెట్టుకుంటున్నాము, కుటుంబ ప్రార్థనలను పెట్టుకుంటున్నాము, కనీసం కుటుంబీకులు కూడా ఆ దేవుని వాక్యం వినాలని త్వరగా సిద్ధపడి ఉండే విధానం లేదు. 3 రోజులైంది పేతుని పిలుచుకొని రావటానికి. ఈ 3 రోజుల్లో జనాలందరినీ కూడా మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, తన కుటుంబీకులందరినీ కూడా మరి ఈ యొక్క కొర్నేలు పిలిపించుకొని ఒక చోట ఇంట్లో కూడుకొని ఉన్నారు. అదే అంటున్నాడండి ఇక్కడ. పేతురు ఇంట్లోకి వచ్చినప్పుడు వెంటనే పేతురు కాళ్ళ మీద పడిపోయిందండి కొర్నేలు ఒక సాధారణమైన వ్యక్తి కాదాయన, ఒక గొప్ప వ్యక్తి, శతాధిపతి, అధికారి, ధనికుడు, గొప్పవాడు, ప్రార్థనాపరుడైనా కానీ పేతురు రాగానే
పేతురు చదువు సంధి లేనివాడండి. పేతురు చేపలు పట్టుకునేవాడండి. సరిగా వస్త్రాలు కట్టుకోవడం కూడా పేతురుకు తెలియదు. సరైన వస్త్రాలు కూడా వాళ్ళకు ఉండవు. చేపలు పట్టేవాళ్ళు సరైన వస్త్రాలు కూడా వేసుకోరు. అలాంటి వ్యక్తి అయినా కానీ దేవుని చేత అభిషేకించబడిన వాడు దైవ సేవకుడనే గౌరవము కొర్నేలికి ఉందండి. కొర్నేలికి ఉంది. ఈరోజు ఎలా ఉంది? మనకి ప్రార్థనకు పోతున్నా, రక్షించబడుతున్నా, దేవుని వాక్యాన్ని వింటున్నా, దైవజనులు ప్రార్థన ద్వారా ఎన్నో మేలు పొందుకుంటున్నా, కనీసము దైవజనులు గుర్తుంచుకునే విధానం లేదు, దైవజనులను ప్రేమించే విధానం లేదు, దైవజనులను గౌరవించే విధానం లేదు. పేతురుని ఎప్పుడు చూడలేదండి కొర్నేలు. ఒక దైవజనుడు ఇంటికి వస్తున్నాడంటే ఎంత గౌరవంతో ఉన్నాడో తెలుసండి. వాళ్ళందరూ పేతురు ఇంట్లోకి వస్తున్న అందరూ లేచి నిలబడి పేతురు ఇంట్లోకి రాగానే పేతురు కాళ్ళ మీద పడిపోయాడు. పేతురు అంటున్నాడు, నేను కూడా ఒక సాధారణమైన వ్యక్తినయ్యా, నువ్వు లే అని పైకి లేపాడు. పేతురు నా కాలు పట్టుకో అనలేదండి. నేటి కాలంలో చాలామంది చెప్పి పట్టించుకునే వ్యక్తులుగా ఉంటున్నారు. అది దేవునికి విరుద్ధమైన కార్యం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డలారా అంటున్నాడు, మేమందరము కూడా ఇదిగో దేవుడిని నేను పిలిపించమనయ్యా, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము కూడా దేవుని సన్నిధిలో కూడుకొని ఉన్నాము. ఎంత చక్కని మాట అండి. దేవుని వాక్యం అంటే ఎంత గౌరవం అండి కొర్నేలికి, కొర్నేలు కుటుంబానికి, కొర్నేలు బంధువులకు, కుటుంబాన్ని అంతటిని కూడా కూడగట్టి, ఎందుకు కూడగట్టాడు? పేతురు వస్తున్నాడు, దేవుని వాక్యం చెబుతాడు, ఆ వాక్యం వినాలని. నువ్వు ఏం చెబుతావో అవి వినటానికి మేమందరం కూడా ఇక్కడ కూడుకొని ఉన్నామయ్యా. ఎందుకు కూడుకున్నారు వాళ్ళు? పేతురు ద్వారా దేవుడు చెప్పించే దేవుని వాక్యము వినటానికి కూడుకొని ఉన్నారు. ఈరోజు నువ్వెందుకు కూడుకుంటున్నావు? ఎక్కడ కూడుకుంటున్నావు? దేని కొరకు కూడుకుంటున్నావు? దేవుని వాక్యాన్ని వినటానికి కూడుకుంటున్నావా? దేవుని ప్రజలారా, దేవుని వాక్యం ఎంతో గొప్పది, విలువైనది, జీవితాన్ని గొప్ప ఆశీర్వాదకరమైన బాటలు నడిపించేది. కనుక దేవుని వాక్యాన్ని మనం గౌరవించే వ్యక్తులుగా ఉండాలి. ఆ మధ్య దేవుని వాక్యాన్ని గౌరవించలేదండి. కొర్నేలు దేవుని వాక్యాన్ని గౌరవించాడు కాబట్టి పేతురు వచ్చి దేవుని మాటలు నోరు తెరిచి దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు ఆ మాటలు విని వారి జీవితాలు రక్షణ మార్గంలోకి నడిపించుకున్నారు. ఆ కుటుంబం అంతా రక్షించబడింది, దేవుని ఆశీర్వాదాలతో నింపబడ్డారు. నోవాహు దేవుని వాక్యాన్ని గౌరవించడం వల్ల ఒక భయంకరమైన అపాయం నుంచి, ఆపద నుండి తప్పించబడ్డాడు. మరియా దేవుని వాక్యాన్ని గౌరవించడం వల్ల నేటి కాలం వరకు కూడా ఆమె ఘనపరచబడుతూ ఉంది. దేవుని వాక్యాన్ని గౌరవించే వ్యక్తిగా ఉంటే దాని ఫలితాన్ని నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డలారా, అనేకమైన విషయాలు ఉన్నాయి. అవకాశం ఉంటే రేపుడు దానం చేసుకుని దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్.